టైము 12:30 అయిందండి. ఈరోజు ఎందుకో గానీ కడుపులో ఎలకలు ముందే పరిగెత్తడం స్టార్ట్ చేసేయండి. మెల్లగా పరిగెడితే బాగున్ను. 100 మీటర్స్ రన్నింగ్ అయితే వేస్తున్నాయి చాలా ఫాస్ట్‌గా. బాబు ఎందుకు ఆకలితో ఇబ్బంది పడడం, ఇంటికెళ్ళి తినేసి కాసేపు పడుకొని వద్దామని బయలుదేరానండి. కరెక్ట్‌గా బయలుదేరిన టైంకి బండొచ్చిందండి. కస్టమర్‌తో అయితే నైస్‌గా సాయంత్రం వస్తారా భయ్యా అంటే, ఆయన కూడా చాలా నైస్‌గా మాది ఈ ఊరు కాదు భయ్యా, మళ్ళీ మళ్ళీ మీకోసం తిరగలేను కదా అన్నాడు. ఇంకేముంది, ఆ ఒక్క మొక్కతో నా 2 చేతులు జేబులోంచి బయటికి తీసి వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే డూమ్‌కి వ్రాపింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. దీనిలో మన దగ్గర 4, 5 రకాలు ఉన్నాయి. అందులోన మనోడైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ కస్టమర్ నాకు కొద్దిగా తెలిసిన వాళ్ళే. ఇంతకుముందు కూడా మన దగ్గరికి 2, 3 సార్లు అయితే ఈ కస్టమర్ వచ్చాడు. సో అందుకే కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాడు. సో అందుకు నా దగ్గర ఉన్నవన్నీ చూపించాను. చూపిస్తే అతనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ డూమ్ వ్రాపింగ్ అయిపోయిన తర్వాత సిగ్నల్ లైట్స్కి వ్రాప్ చేసి చిన్న యారోస్ అయితే వేయమన్నాడు. యారోస్ కాదు కానీ మన దగ్గర చాలా సింబల్స్ ఉన్నాయి, అవి చూస్తావని అడిగితే, వద్దులే భయ్య నాకు యారోసే కావాలి, అవే వెయ్యి అన్నాడు. సరే అని అతను చెప్పినట్టే యారోస్ అయితే కట్ చేశాను. ఈ సిగ్నల్ లైట్స్కి వ్రాప్ చేయడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అసలు వ్రాపింగ్ అంటేనే టైం టేకింగ్ ప్రాసెస్, బాగా టైం తినేస్తుంది. ఇవి కూడా అంతే. ఈ సిగ్నల్ లైట్స్ ఎన్ని వంపులు ఉంటే మనకు అంత టైం పడుతుందండి సిగ్నల్ లైట్స్కి వ్రాప్ చేయడంలో. ఇలా వ్రాప్ చేయకుండా సింపుల్ ప్రాసెస్ కూడా ఉందండి. అదేంటంటే సింపుల్గా అతనికి ఏం లోగోస్ కావాలో అవి కట్ చేసి సిగ్నల్ లైట్ మీద అంటించేసి బ్లాక్ స్ప్రే కొట్టేసి ఎండిపోయిన తర్వాత ఆ లోగో తీసేస్తే యాజ్ ఇట్ ఈజ్ అతనికి ఏం కావాలో అది వచ్చేస్తుంది. ఇలా చేస్తే 10 నిమిషాల్లో అయిపోద్ది భయ్య. దీనికి కూడా సేమ్ రేటే తీసుకుంటారు. కాకపోతే దీనివల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఇలా స్ప్రే కొట్టడం వల్ల సిగ్నల్ లైట్స్ అయితే పోతాయండి. అంటే ఏమవుతాయంటే డల్ అయిపోతాయి. ఈ వ్రాపింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకి వద్దు నార్మల్గా ఉంచుకుందాం అనిపిస్తే ఈ వ్రాపింగ్ అయితే హీట్ చేసి తీసేయచ్చండి. కాకపోతే ఈ స్ప్రే పెయింటింగ్లు అయితే అలా కుదరదు. దీన్ని రిమూవ్ చేయాలంటే పెట్రోల్తో అయితే క్లీన్ చేయాలి. పెట్రోల్తో క్లీన్ చేస్తే మన సిగ్నల్ లైట్స్ అయితే మాత్రం డల్ అయిపోతాయండి. అంత ఎక్కువగా డల్ అవ్వకపోయినా ఎంతో కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది. ఎక్కువ రోజులు సిగ్నల్ లైట్స్ మీద ఈ స్ప్రే పెయింటింగ్ పట్టి ఉంచడం వలన అది వదలడం కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. అలా కాకుండా ఈ వ్రాపింగ్ అయితే మనకి పని ఈజీగా తేలిపోద్ది. వేయడం చాలా కష్టం, కాకపోతే తీయడం చాలా ఈజీ అనమాట. తర్వాత దేని లుక్ దాంతే. వ్రాపింగ్ అయితే డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. ఏదైనా తగిలినా సరే ఏమైనా, పెయింటింగ్ అయితే చిన్న చిన్న గీతల్లా పడిపోతాయి. అందుకు మ్యాక్సిమం నేనైతే వ్రాపింగ్ చేస్తే సిగ్నల్ లైట్స్కి స్టిక్కర్ లోగోస్ అయితే వేస్తానండి. ఈ బ్యాక్ లైట్కి కూడా సేమ్ అలానే చేయమన్నారు. సో అలానే చేశాను. కాకపోతే ప్రాసెస్ అయితే సేమ్, కాకపోతే చిన్న డిఫరెంట్ అయితే ఉంటుంది ఫ్రంట్ సిగ్నల్ లైట్స్కును ఈ బ్యాక్ బ్రేక్ లైట్కి. అంతా అయిపోయాక ఈ మగ్గర మీద అయితే మార్ష్మెల్లో ఫోటో ఒకటి వేయమన్నారు, అది కూడా వేసేసాను. సో ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే, నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఏమైనా మీకు చెప్పాలనుకున్నా కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.